అమ్మా ఇగో చాయ్ తీసుకోవే. అన్నా నువ్వు టిఫిన్ చేస్తావా? ఇప్పుడే తిన చెల్లె, కాసేపనికి తింటా. నానా నీకు టిఫిన్ వేసుకురావాలా? ఇప్పుడే తినం బిడ్డ, పెద్దోన్నగా ఇద్దరం కలిసిందానికి. అబ్బా టైం ఏమో 10 అవుతుంది. పొద్దున్నే గుడికి పోదాం అనుకున్నాం, ఈయనైతే ఇంకా లేవలేదు. నైట్ 12 దాకా తాగొచ్చిండు, తినమంటే కూడా తినలేదు. ఈ తాగుడు ఎట్లా మానుతాడు ఏందో ఈయనైతే. నిన్న సాయంత్రం చెప్పిన మంచిగా గుడికి పోదామని చెప్పేసి ఇట్లా తాగి పన్నాడు, సోయే లేదు. ఇంకేముంది, ఇప్పుడు గుడికి పోయి కూడా వేస్టే. చెల్లింది ఇప్పుడు ఫోన్ చేస్తాను. హలో హలో అక్క, బాగున్నావానే? ఏం చేస్తానో? ఏదో ఉన్నాంలే చెల్లె, మీరు బాగున్నారా? అందరం బాగున్నాం అక్క. అయినా నువ్వు బావ గుడికి వెళ్ళొస్తా అన్నారు, వెళ్ళొచ్చిర్రానే? ఎక్కడనే చెల్లె, ఇంకా మీ బావ లేవలేదు. నైట్ అంతా తాగేసి వచ్చిండు. మరి బావని లేపి రెడీ అయ్యి గుడికి వెళ్ళకపోయారు అక్క? ఇప్పుడు లేపితే ఎక్కడ లేస్తాడే, నైట్ 12 దాకా తాగొచ్చిండు, తిండి తినమంటే కూడా తినలేదు. అసలు ఎందుకు ఇట్లా చేస్తాండే అక్క బావ? సరే తాగుడు పక్కకు పెట్టు, మరి ఏదైనా జాబ్ అన్నా చూసుకుంటుండా? జాబ్ ఎక్కడదే, రోజు జాబ్ కోసమని పోతున్నాడు, కానీ ఫ్రెండ్స్తో కలిసి తాగేసి ఇంటికి వస్తున్నాడు. ఇక ఇటు జాబు లేదు, ఇటు తాగుడు, ఇట్లా ఎవరి భయం లేకపోతే ఎట్లనే అక్క? మరి బావ అసలు ఏమనుకుంటున్నాడు? ఏమోనే, ఇప్పుడు అవన్నీ అనుకుంటే ఏమైనా వస్తుందా? అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? అన్న ఎట్లున్నాడు? బాగానే ఉన్నారే అందరూ. అన్న బయట చైత్రతో ఆడుకుంటున్నాడు. అంత షీదెక్కింది రాత్రి. పోయి చల్ల ఒకటి వేయాలరా దేవుడా. అవునే అక్క, మరి ఇంకేం విశేషం లేదా? ఎక్కడనే, పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా ఏమీ లేదు. కనీసం హాస్పిటల్కి పోదామన్న కూడా వస్తలేడే. అమ్మ నాన్న నీ గురించే బాధపడుతున్నారే అక్క. నీకన్నా వెనుక నాకు పెళ్ళయింది, నాకు ఒక పాప ఉంది కదా. నీకు కూడా ఒక కొడుకో బిడ్డ పుడితే వాళ్ళకు సంతోషం కదనే. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించి ఏం చేయాలి చెల్లె? ఫస్ట్ ఆయన జాబ్ చూసుకొని తాగుడు మానేస్తే అదే చాలు నాకు. కానీ లోకం మొత్తం అట్లా కాదు కదనే అక్క. ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమైంది, మీ అక్కకి ఏమైంది అనేసి అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థమైతే లేదే. ఇక అనుకోరా చెల్లె, నేనేం చేయను చెప్పు? నా తలరాత అట్లా రాసిండా దేవుడు. సరేనే అక్క, మరి నైట్ బాగా ఏం తినకుంటేనే పడుకున్నాడు అంటున్నావు కదా, లేపి బ్రష్ చేసుకొని ఇంత టిఫిన్ అన్న పెట్టు. సరే చెల్లె, నేను బావని లేపి తినిపిస్తా, తర్వాత నిమ్మలంగా ఫోన్ చేస్తాను నీకు. సరే అక్క. అయ్యో, ఈయన ఇంతసేపు పడుకునే ఉండే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిండు? లేడు కదా. అత్తమ్మా, కోడలా. అత్తమ్మా, ఆయన ఇంతసేపు ఇక్కడే పడుకుని ఉన్నాడు కదా, కనిపిస్తున్నాడు. ఎక్కడ పోయిన చూసినావా? ఏమో కోడలే, నేను జూలే బోల్దాం అనుకుంటున్నా నేను ఇంట్లో. అవునా అత్తమ్మా, ఇవాళ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి పొద్దున్నే లేచి రెడీ అయినా, వెళ్ళి ఆయన లేపుదామంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇక నీకు తెలుసు కదా కోడల వాని గురించి, మళ్ళీ ఎవడు పిలిచిండో మళ్ళీ తాయ తందుకు పోయిండు. నైట్ బిల్ చేదరా బాబు. ఏమో అత్తమ్మ, ఇక ఆయన ఎప్పుడు మారుతాడో ఏమో. ఇంకా ఇట్లా చల్ల బీరు తాగితే